రెస్పాన్సిబుల్ ఒక ఆర్గనైజేషన్ మీరు చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ అస్. కొంచెం అసలు ఏదో అసలు మాట్లాడండి స్టేజ్ మీద ఇంత బాగా మీకోసం రెడీ వస్తే సైలెంట్ గట్టిగా చదివేసుకున్నా సూపర్. Can I also request Commissioner? అందరికీ హ్యాట్స్ ఆఫ్. మీరు ఉన్నారు కాబట్టి నా వంటలు నేర్చుకుంటున్నారు. లేకపోతే బాబు అవును నువ్వేంటి నేను మాట్లాడుతున్నప్పుడు మధ్యలో వచ్చేసి హలో రాజు చామర్తి గారి మాట సగర్వంగా సత్కరించుకుంటోంది. ముందే మేము పర్ఫామ్ చేయాల్సి వస్తుంది, వాటిలోనే మాట్లాడాల్సి వస్తుంది. బట్ లైవ్ ఆడియన్స్ ముందు ఇంతమంది సమక్షంలో మేము మాట్లాడడం, మిమ్మల్ని అందరినీ కలవడం, ఐ థింక్ వెరీ వెరీ హ్యాపీ. చాలా చాలా ఆనందం. 30 సెకండ్లు పైగా గత 3 సంవత్సరాల్లో ఇంత బాగా ఇంత గ్రాండ్గా ఒక కార్యక్రమాన్ని ఇంత గ్రాండ్గా పేర్లు, అక్కడ ఉండే పతివ్రతల పేర్లు, పుణ్యక్షేత్రాల పేర్లు ఇవన్నీ స్మరిస్తాం. ఈ స్మరించడం వల్ల ఏం కలుగుతుంది అంటే దేశభక్తి మనలో, దేశభక్తిని దైవభక్తిని మేళవించుకున్న ఒక గొప్ప సనాతన వైదిక జాతీయ గీతమే మహాసంకల్పము అని అంటారు. అలాంటి మహాసంకల్పాన్ని పఠించాలి. కాపాడాలి అనే పేరుతో ఈ రెండు భార్యల అనే భావనతో మనం కళ్యాణం అంటారు. శ్రీనివాసుడు అని ఎవరికి పేరు? సాధారణంగా వెంకటేశ్వర స్వామికి అనుకుంటూ ఉంటాం కదా. सुयज्ञश्च गौतमः विजयस्तथा अभ्यसिञ्चन् नरव्याघ्रं प्रसन्नेन सुगन्धिना सलिलेन सहस्राक्षं वसवः वासवं यथा अभ्यसिञ्चन् नरव्याघ्रं प्रसन्नेन सुगन्धि. ఇప్పుడు సీతమ్మ తల్లి మెడలో ధరించి యస్మిన్నేతాని సర్వశః, ఎవరికైతే పౌరుషము ఉన్నదో వాడికి అర్పించు అన్న. పౌరుషం విభీషణుడికి ఉన్నది. విక్రమం ఎవడైతే ఉన్నదో వాడికి అన్నాడు రాముడు. మళ్ళీ సందేహం. మళ్ళీ ఎవరికైతే బుద్ధి ఉన్నదో వాడికి ఇచ్చేయి అన్నాడు రాముడు. మళ్ళీ సందేహం. చివరికి
ప్రాక్టీసేనా? ఆ లెగసీ కంటిన్యూ కావాలంటే ఒక యుగ పురుషుడు కూడా పుట్టాలి. ఆ యుగ పురుషుడు మనకి ఘంటసాల తరఫు నుంచి మన శరత్ చంద్ర గారు. ఆ శరత్ చంద్ర గారికి మంచర్ ద్వారా మన సుమన్ గారు ఆయన చెప్పినట్టు అనుకోకుండా ఈయన కూడా ఇనాగ్రేట్ చేయడం అనేది మన అదృష్టంగా ఉంటుంది. ఇక మీకు తెలిసిన విషయం కదా, ఏ అసోసియేషన్ సరే ఏదైనా సరే దామం గారి చేయాలంటే అభయస్తాం అనమాట. అది ఏంటంటే దాన్ని ప్రతినిధి ఎక్కడైనా సరే ఏదైనా సరే మొదలైతే ఆడతాడన్న. సో కాబట్టి దీనికి కూడా వెనకాల ఆయన కర్త కర్మ క్రియ ఈయనే కాబట్టి ఇది ఇది ఒక మైల్ స్టోన్ లాగా చరిత్రలో పరిణతిగా ఉంటుంది. దానికి మేము మన టీవీ వాళ్ళం మేము గ్లోబల్గా దాన్ని ఎక్స్క్లూజివ్ మీడియా మాకు ఐడల్ గంధర్వకేంటి ముందు సంస్థలన్నిటికీ కూడా ఆయన చాలా వీరిద్దరు కూడా చాలా మోస్ట్ ఫ్రెండ్స్. మా డాక్టర్ శాంతి గారు వీళ్ళంతా కూడా చాలా గొప్ప సర్వీస్ చేస్తారు. కన్సీల్గా ఉంటుంది సర్వీస్. పరిచయం అమెరికా మొదటి నుంచి తర్వాత రీసెంట్గా సుమన్ గారితో కలిసి రాము గారి హై స్కూల్ విజిట్ చేస్తాం. విజయనగరం, శ్రీకాకుళం, తర్వాత వస్తూ వైజాగ్లో గాన గంధర్వ, తర్వాత చిక్కడపల్లిలో హైదరాబాద్లో గాన గంధర్వ కార్యక్రమాలు కూడా ఆ టైంలో అటెండ్ అయ్యాం. సో ఇది ఎంతో శుభ పరిమాణం. ఎందుకంటే ఏమైందంటే 3 వంతుల ల్యాండ్ అక్విజిషన్ అవసరం లేకుండా పోయింది. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. థ్యాంక్ యూ. ప్రదీప్ గారు అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా స్వాతి గారి డాన్స్ అకాడమీ నుంచి అద్భుతమైనటువంటి ఆ పిల్లలు అద్భుతమైన నాట్యాన్ని చేసి మళ్ళీ సిరిసిరిమో దగ్గర నుంచి ఈరోజు జయప్రద ఎన్ని పిక్చర్స్లో చేసిన ఆ యొక్క నృత్యం మళ్ళీ మొదలైంది. ఇప్పటి వరకు ఆ సాంప్రదాయాన్ని సంస్కృతిని ఇంతవరకు తీసుకువచ్చి ఈ వేదిక మీద పిల్లలతో డాన్స్ చేయించడం అనేది అద్భుతమైనటువంటి అవకాశం. మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రయాణంలో నాతో ఉన్నటువంటి నా హీరోలు, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ నన్ను నమ్మి ఇంత గొప్పగా నాకు ఒక 40 సంవత్సరాల పైన సినీ ఇండస్ట్రీలో నేను పనిచేయడం అనేది నాకు ఆ భగవంతుడు ఇచ్చినటువంటి ఈ యొక్క అవకాశం అని నేను అనుకుంటున్నాను. మనం ఎక్కువగా ఆనందంగా ఉన్నా, ఎక్కువ బాధలో ఉన్నా కూడా మనం మాటల కోసం వెతుక్కుంటూ ఉంటాం. ఈరోజు నేను ఆ పరిస్థితిలోనే ఉన్నాను. భారతదేశం నుంచి ఇక్కడికి వచ్చినందుకు నాకు మన తెలుగు వారు, తెలుగు సంస్కృతి, తెలుగు భాషని గర్వించదగ్గ విధంగా ఈరోజు మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం అంటే మాటకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మమ్మల్ని ఇక్కడికి పిలిపించి, అలాగే దయాకర్ కానీ, అలీ కానీ, ఇక్కడ ఎంతోమంది నటులు, మన ఐశ్వర్య అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. సో నేను వీరందరూ కూడా ఇక్కడ తెలుగు వారి కోసం, మీ అందరి కోసం మేమందరం ఇక్కడికి రావడం, అలాగే మాట చేస్తున్నటువంటి కార్యక్రమాలలో అభివృద్ధి కోసం, లేని వారికి నేనుగా అంటూ తోడుకోవడం కోసం, తెలుగు భాషను మర్చిపోకుండా అమ్మ అనే భాషను ఎంత అందంగా ఉంటుందో, అమ్మ మమత, అమ్మ ప్రేమ ఇక్కడ తెలుగు భాషలో కూడా అంత స్వారస్యం ఉన్నటువంటి మన ఈ యొక్క సెలబ్రేషన్లో, ఈ యొక్క కన్వెన్షన్లో నన్ను పిలిచి ఇక్కడ మీరు అందరి ముందు నాకు లైఫ్ టైం అచీవ్మెంట్ ఇవ్వడం అనేది నేను చేసుకున్న అదృష్టం నేను అనుకుంటున్నాను. మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా ఎన్నో సినిమాల్లో పనిచేసి మీ అందరి ఆదరణ పొందాలనేది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ భగవంతుడు కూడా నాకు మరో జన్మ ఉంటే మళ్ళీ జయప్రదాన్ని పుట్టించమని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంతకుముందు ఒక మాట అన్నాడు శ్రీనివాస్, నేను ఇంక చాలా చేసి ఉంది లైఫ్లో, ఇప్పుడే నాకు లైఫ్ టైం అచీవ్మెంట్ ఇచ్చారండి. మాకు వారిని అంత దూరం నుంచి ఇక్కడ
ఎందుకంటే ఇంకా పెద్ద అవార్డు మాకు ఇంకా దొరకలేదు, అందుకంటే చిన్నది ఇస్తే నీకు మాకు చిన్నదొక ఉద్దేశంతో లైఫ్ టైం అచీవ్మెంట్ రివార్డ్ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. అండ్ ఆల్సో ఐ రిక్వెస్ట్ మన జయప్రద గారి ఫ్యామిలీ, నిహారిక, ప్రబలిక, కమల్, ప్లీజ్ come on to the dais and join the Joyce creation. And I am really thankful. నేను ఈరోజు ఉజ్వల్ గారికి నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఉజ్వల్ గారు ఆయన నన్ను బలవంతంగా నేను ఇక్కడికి రమ్మని చెప్పకపోతే నేను వచ్చేదాన్ని కాదేమో, కానీ వచ్చిన తర్వాత అర్థమైంది నన్ను ఎందుకు ఇక్కడ పిలిపిస్తున్నారు అని. అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు న్యూ జెర్సీ స్టేట్ ఈరోజు నాకు అవార్డు ఇచ్చి నన్ను పురస్కారం ఇచ్చి నన్ను గౌరవించినందుకు ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ అండ్ థ్యాంక్ఫుల్ టు ద గవర్నమెంట్. అండ్ నా ఫ్యామిలీ నాతో ఉంటూ నేను కోపంగా ఉన్నా ఆనందంగా ఉన్నా నా మూడ్స్ని తట్టుకుని నాతో ఉన్నందుకు నా ఫ్యామిలీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్స్ టు కమల్, థ్యాంక్స్ టు ఉజ్వల్, థ్యాంక్స్ టు సగీర్ అండ్ థ్యాంక్స్ టు నేహా, ప్రవళిక. Thank you so much. And Kamal, yes, he is the boy. Thank you, Mata. I am really thankful to you heartily. I am very emotional today, and you made me today so happy. Thank you so much. Thank you once again. Thank you, ma'am. Thank you so much. Thank you so much. And వేదిక మీద ఉన్న పెద్దలను వస్తున్నప్పుడు మరి కొంతమందికి వచ్చేస్తున్నాయి పాటలు వచ్చేస్తున్నాయి. ఈరోజు అందరూ సంతోషంగా ఉన్నారా? గట్టిగా సంపర్కుంటున్న సంతోషంగా ఉంటాయి. మాట ఏర్పాటు చేయడం చాలా సంతోషం అనిపిస్తున్నది. నేను 40 ఏళ్ళ నుంచి తాడాకు ఆటకు వస్తూ ఉన్నాను, కానీ ఈరోజు ఇది వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ సందర్భంగా మీకు తెలుస్తున్నాను. గట్టిగా చెప్పని కొట్టాలని మాట్లాడాలనుకుంటున్నాను. కమిటీ సభ్యులందరికీ పేరు చెప్పాలంటే చాలా లేట్ అవుతుంది. సభ్యులందరూ కూడా కష్టపడి మంచి పేరు తీసుకొచ్చారు. మేము అందరికీ కంగ్రాచులేషన్స్. మేము మీకు మా సపోర్ట్ ఏం కావాలన్నా మీకు తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఏ సపోర్ట్ కావాలన్నా నేను పూర్తిగా ముందుండి మీకు సాయం చేస్తానని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ మీ సేవను అభినందిస్తున్నా. ఎందుకంటే నేను 40 ఏళ్ళ నుంచి రాజకీయాలున్నా ప్రతి ఒక్కరు కూడా నాకు తెలుసు. దయచేసి మనోళ్ళ పిల్లలందరూ కూడా తెలుగు మాట్లాడడం నేర్పాలి. తెలుగు అవసరం, తెలుగు సంస్కృతిని పెంచాలి. నేను మాట్లాడాలి కూడా ఈరోజు చాలా బాగా చేశారు ప్రోగ్రామ్స్. మన తెలుగు సంస్కృతిని బయటకు తీసుకొచ్చారు. వాళ్ళందరినీ అభినందిస్తున్నా. ఎందుకంటే నేను ఇబ్బంది పెట్టాలని లేదు. ఈ రోజు నేను హ్యాపీగా ఫీల్ అయిపోయాను. మొదలు వద్దామా రావద్దా మా భాస్కర్ ఒకటే ఫోన్ చేసి అందరూ రమ్మంటున్నారు, దయాన్ని రావాలంటే తప్పకుండా రావడం జరిగింది. నేను అందరూ కూడా ప్రతి ఒక్కరిని నేను అభినందిస్తున్నా. కమిటీ సభ్యుల పేరు చెప్పాలంటే లేట్ అవుతుంది. మా వరంగల్లో ఉన్నారు, అన్ని జిల్లాల్లో ఉన్నారు, అందరూ కూడా అభినందిస్తున్నా. మీ సేవలను చూసి నేను మీకు ఒక కుటుంబ సభ్యుడిగా నేను పూర్తి సహకారం అందిస్తాను. ఆర్థికంగా కానీ ఏ విషయం పొలిటికల్గా కానీ ఏ విషయమైనా రాజకీయాలకు అతీతంగా మీకు అందరికీ సపోర్ట్ చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ కూడా పేరు పేరుగా నమస్కారం. అలాగే అప్పుడు శ్రీ సుమన్ గారికి చూసారు శ్రీనివాస్ గారు చేరినట్టుగా ఎన్నో బ్యూటిఫుల్ పాత్రలతో మనందరినీ కూడా ఎంకరేజ్ చేసినటువంటి హీరో శ్రీ సుమన్ గారికి ప్రెజెంటేషన్. అందరికీ నమస్కారం. ఇంకా చాలా లేట్ అయిపోయింది, కానీ కొన్ని విషయాలు చెప్పాలి ఆట అసోసియేషన్ గురించి. నేను ఏ రోజు ఇక్కడికి వచ్చానంటే ముఖ్యంగా నా మిత్రుడు రామకేంద్ర గారు
రాము గంగ గారు నేను 4 సంవత్సరాల ముందు ఇక్కడ పిహెచ్డివి వచ్చినప్పుడు ఒకరోజు రాత్రి కొన్ని ఫ్రెండ్స్తో మీతో మాట్లాడాలి కలవాలంటారని చెప్తే నైట్ 1:30కి నేను వెళ్ళానండి. ఒక సెల్లార్లో కూర్చొని అలా డిస్కస్ చేస్తున్నప్పుడు ఒక మంచి సంస్థ, అన్ని మతాలు అన్ని కులాలు ఉన్నది, అందరూ కమిటీలో ఉండాలి అని చెప్పి డిస్కస్ చేసినప్పుడు అప్పుడు మన శ్రీనివాస్ గారు నేను చేద్దామని చెప్పారు. కానీ 1 సంవత్సరం లోపల మాటని ఆర్గనైజ్ చేస్తారని చెప్పి అనుకోలేదు. మన అమెరికన్ తెలుగు అసోసియేషన్, మన అందరి తెలుగు అసోసియేషన్, ఇది చాలా సంతోషంగా ఉంది. ఇది ఎంతవరకు రీచ్ అయిందంటే నిన్న సాయంత్రం మరి మిగతా అసోసియేషన్ వాళ్ళు అందరూ వచ్చి ఒకే వేదిక మీద కూర్చున్నారు. దాని అర్థం ఏంటంటే మాట మీద వాళ్ళకి అంత నమ్మకం, ప్రేమ, అభిమానం, చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఎన్నో ప్రోగ్రాం జరిగింది, కానీ ఒక సినిమా మనిషిగా ఇప్పుడు జరిగిన ప్రోగ్రాం మా జయప్రద గారికి చేసిన సన్మాన కార్యక్రమం ఒక ఎత్తు, ప్రోగ్రాం ఒక ఎత్తు. గ్రేట్ పర్సనాలిటీ, ఒక గ్రేట్ పర్సన్. ఎందుకంటే సినిమా ఫీల్డ్లో నాకు తెలుసు రెండు యూతులు తెలియదు. యాక్చువల్గా పాటలు వేశారు, పాటలతో పాటు కొంచెం విజువల్ కూడా వేసుకుంటే ఆవిడ కెపాసిటీ ఏంటి, ఆవిడ టాలెంట్ ఏంటో మీకు తెలిసేది. ఇది ఒక్కనే పెడితే ఒక గ్రేట్ పొలిటీషియన్. ఒక పొలిటీషియన్ అంటే మన స్టేట్లో కాకుండా నార్త్లో వెళ్ళిపోయి ఒక ఎంపీగా తెలిసారు. ఇది మామూలు విషయం కాదు. మన స్టేట్లో గెలవడమే చాలా గొప్ప విషయం. భాష తెలియని ఒక ఊరికి వెళ్ళిపోయి హిందీలో బ్రహ్మాండంగా మాట్లాడి ఒక రాజకీయంలో ఒక సపరేట్ పేరు ఇస్తున్నారు. సో డెఫినెట్లీ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు కన్నా ఆల్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇచ్చుంటే ఇంకా బాగుంటుంది నా అభిప్రాయం. ఏదేమైనప్పటికీ ఇంత దూరం వచ్చినప్పుడు ఇంకా ఇందాక అక్కడ గవర్నమెంట్ అంటే మేయర్ పేరు వాళ్ళు ఒక అవార్డు ఇచ్చారు. సో మాట సంస్థలో ఉన్న అందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నాను. అద్భుతంగా ఈ ప్రోగ్రాం జరిగింది. నిన్న ఇవాళ చాలా మంది మన అందరూ అంటే అక్కడి నుంచి వచ్చాము. శివారెడ్డి గారు, ఆలి గారు, రమేష్ గారు, మన సుధాకర్ గారు అండ్ ఐశ్వర్య గారు, నిఖిల్ గారు, సో అందరికీ పేరు పేరు ధన్యవాదాలు చెప్తూ ఈ సంస్థ ఇంకా ముందుకు వెళ్ళాలి. వాళ్ళు ఏదైతే ఉద్దేశం అనుకున్నారో ఆ ఉద్దేశం ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే మీకు తెలుసు మధ్యలో వార్ జరిగింది. వార్ జరిగిన తర్వాత చాలా మార్పులు వచ్చింది. వీసా విషయంలో మిగతా విషయాల్లో బాగా టైట్ అవుతుంది. మన భారతీయులందరికీ చాలా టైట్ అవుతుంది. సో ఈ సమయంలో ఈ కమ్యూనిటీలో యూనిటీ ఉండాలి. ఈ కమ్యూనిటీలో యూనిటీ ఉండాలంటే మనకు మాట కావాలి. సో ఈ మాట అసోసియేషన్ ఈ యూనిటీని ముందుకు తీసుకెళ్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై హింద్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మన మాట సభ్యుల్ని వేదిక ఉన్నటువంటి అతిథుల్ని సత్కరించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఆల్సో శివారెడ్డి గారు ప్లీజ్ కమ్ ఆన్ ద స్టేజ్. లింగ శ్రీనివాస్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మక్తూమ్ గారు, మిమిక్రీ రమేష్ గారు, సునామీ సుధాకర్ గారు, అదిరే అభి గారు, జోయ్ శర్మ గారు అండ్ అలాగే టీటీడీ బోర్డ్ మెంబర్స్ మల్లెల రాజశేఖర్ గౌడ్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ ద స్టేజ్. సునీల్ రాబర్ట్ గారు కూడా వేదిక మీద. Thank you so much everybody and requesting everybody to please be seated. And few minutes to go for our very own rock star DSP. పుష్ప ఓకే. దేవిపుత్రుడు ఇలా ఒక్కదాని తర్వాత ఒకటి సూపర్ డూపర్ హిట్స్ మన సమీర కూడా ఉంది కాబట్టి ఈసారి ఛాన్స్ సమీరా ఇచ్చారా? గట్టి కాంపిటీషన్ ఇవ్వదలుచుకోలేదు. సో లెట్స్ సమీరా సింగ్. బట్టి మీరు బాగుంది. మాటకి మాట ఇచ్చా, మాట మీద ఉన్న మాటకు వచ్చా. చాలా సంతోషంగా ఉంది. ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి, ప్రెసిడెంట్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే మా అక్క జయప్రద గారికి రోజున లైఫ్ టైం మర్చిపోకుండా చాలా ఉంది. అలాగే సుమన్ గారు, అలాగే సోదరి ఐశ్వర్య రాజేష్, అలాగే ఇంకో సోదరి సుమ, తమ్ముడు ప్రదీప్ అండ్ అందరూ ఆల్మోస్ట్ శివారెడ్డి, అది సుమన్ గారికి అందరికీ అభివృద్ధి చెప్పుకున్నాను. సో ఇంకొక నిమిషాల్లో ఒక గొప్ప అద్భుతమైన ఒక వ్యక్తి ఆయన డిఎస్పి. నేను చూడగానే చుట్టి ఉండినట్టు నాగేటట్టు
థ్యాంక్ యూ అలీ గారు, థ్యాంక్ యూ సో మచ్. so much, Ali garu. And yes, Aishwarya Rajesh garu, please speak a few words. Aishwarya garu. Hi, అందరికీ నమస్కారం. I don't want to take a lot of time. I think already చాలా లేట్ అయింది. DSP గారి కాన్సర్ట్ కోసం మీరందరూ వెయిట్ చేస్తున్నారు. So it was lovely being in Mata. Thank you so much. మీ అందరూ స్పాన్సర్స్ మీ మాటాకి చాలా చాలా మంచి విషయాలు చేస్తున్నారు. సో కీప్ డూయింగ్. సెకండ్ ఇయర్కి ఇంత బ్రహ్మాండంగా ఇంత వెల్ ఆర్గనైజ్డ్గా ఎన్నో ఈవెంట్స్ అటెండ్ చేశాను. బట్ ఐ థింక్ ఇట్స్ వెరీ వెరీ వెల్ ఆర్గనైజ్డ్ అని చెప్పచ్చు. అన్నీ చాలా బాగా చూసుకున్నాను మమ్మల్ని కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎంజాయ్ డిఎస్పీ గారు కాన్సర్ట్. థ్యాంక్ యూ. అండ్ మీరు కూడా ఒకటి ఎంజాయ్ చేయాలని మేము కోరుకుంటున్నాం. నా వాయిస్ మీకు అర్థం కావట్లేదు, వినపడలేదు కదా. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అలాగే రవి కోట్లో